సువిశేషంలోని భాగము. మహిమ స్తుతి కలుగుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం వరకు. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం వరకు. యేసు వచ్చినప్పుడు పన్నిద్దరిలో ఒకడు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తగ్గిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలో చీలల గంట్లు చూచి అందున వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరలా లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగనే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, నీకు శాంతి కలుగునుగాక, నీకు శాంతి కలుగునుగాక, నీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు నా దేవా, నా ప్రభు నా దేవా, నా ప్రభు నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడక నన్ను విశ్వసించు వారు ధన్యులు అని యేసు పలికెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము.